ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ క్రోధినామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని కోరుకుందాం, వేడుకుందాం. కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృశ్చిక రాశి వారికి ఉగాది పండుగ ప్రారంభంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు వస్తారగా, విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే తో, నా, నీ, నో, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ సంవత్సరం రాజు కూడా కుజుడు అవ్వడం, వీరికి అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శని సంచార స్థితి, పంచమ స్థానంలో రవి, శుక్ర, రాహు సంచార స్థితి, 6వ స్థానంలో బుధుడు, గురువు, లాభస్థానంలో కేతు సంచార స్థితిలో ఉండడం వలన కష్టపడి పనిచేయడం ఈ వృశ్చిక రాశి వారి వంతు. ధర్మంగా, న్యాయంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీరు అనుకుంటూ ఉంటారు. నిత్యము అనేక మంది మిమ్మల్ని తప్పుడు మార్గాల్లో నడిపించాలి, అబద్ధవంతమైన జీవితాన్ని మాటలతో పుట్టించాలి అని చెప్పి మీ చుట్టూ అనేక మంది పొంచి ఉన్నారు. కనుక మీరు ధర్మం తప్పనంత వరకు ఆ భగవంతుడు మీ దగ్గరే ఉండనే ఉంటాడు. ఏ రోజైతే మీరు ధర్మం తప్పుతారో ఆ రోజు శని భగవానుని యొక్క దృష్టి మీ మీద పడడం వల్ల గృహాల్లో, వ్యాపారాల్లో, వృత్తులలో, ఉద్యోగాల్లో అనేక రకాల ఇబ్బందికి మీరు గురవుతారని చెప్పి గమనించాలి. వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరాంతం వరకు కూడా వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు, యంత్రాలతో, ఆయుధాలతో దూరంగా ఉండడం, మౌనం, ఏకాగ్రత, ధ్యానం ఆరోగ్యాన్ని మీకు తీసుకొచ్చి పెడుతుంది. లేకపోతే దీర్ఘకాలికమైన వ్యాధులతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో మీరు శని యొక్క భగవానుని, శత్రువుల యొక్క ప్రభావాన్ని, రుణ సమస్యలు, రోగ సమస్యలు, కోర్టు సమస్యలు, ఈ సమస్యల నుంచి మనం తొలగించుకోగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఈ యొక్క ఉప్పుతో శివలింగాకారంగా ఏర్పాటు చేసి శని యొక్క మూల మంత్రాన్ని, త్రయంబక మంత్రాన్ని, రుద్రుడి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసి జలంతో మీరు అభిషేకం చేసుకున్నట్లయితే నీటితోనే ఉప్పు పొడుతుంది, నీటితోనే మరణిస్తుంది. కనుక సమస్యలను జయించే మనోధైర్యము, ఆ శక్తి మీకు కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, అలానే బటన్ తెలియచేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.